రోటరీ అంటే ఒక నమ్మకం. రోటరీ అంటే ఒక బాధ్యత. రొటేరియన్ అంటే సమస్త విశ్వానికే విశ్వాసం. ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థగా శతాబ్ద కాలంగా గర్వంగా తలెత్తుకుని విశ్వ యవనికపై మానవత్వం అనే సేవా జెండాను సగర్వంగా మోస్తున్న నిస్వార్థ సేవా సంస్థ రోటరీ ఇంటర్నేషనల్. కాలపరిమితే తప్ప నిధుల పరిమితి లేని అపరిమిత సేవలను అప్రతిహతంగా కొనసాగిస్తూ అంతర్జాతీయ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అనుసంధానం చేస్తూ ముందుకు సాగుతోంది ఈ రోటరీ ఇంటర్నేషనల్. మీరు మేము కలిస్తే రోటరీ, కదిలితే చైతన్య ప్రవాహం అన్నట్టుగా సమాజ సేవ కోసం రోటరీ ఇంటర్నేషనల్ సరిహద్దులు చెరుపుకొని ఆకాశమే హద్దుగా ప్రపంచ నలుమూలలా తన ఉనికిని చాటుతోంది. తన సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి రోటరీ క్లబ్ జిల్లా మరియు అంతర్జాతీయ స్థాయిలలో నిర్మించబడింది. ఇల్లినాయిస్లోని ఇవాన్స్టన్లో ప్రధాన కార్యాలయం కలిగిన రోటరీ ఇంటర్నేషనల్ పరిపాలనా ప్రయోజనాల కోసం ప్రపంచవ్యాప్తంగా 46,000 క్లబ్లు కలిగి ఉంది. అవి 529 జిల్లాలుగా మరియు 34 జోన్లుగా విభజించబడ్డాయి. విస్తృత సేవా కార్యకలాపాల్లో ప్రపంచవ్యాప్తంగా 1.9 మిలియన్ల మంది రోటరీ సభ్యులుగా పనిచేస్తున్నారంటేనే ఈ సంస్థ సేవలను అర్థం చేసుకోవచ్చు. రాజకీయాలకు మరియు మతాలకు అతీతంగా సర్వమానవాళి సౌభ్రాతృత్వం కోసం పాటుపడుతున్న రోటరీ ఇంటర్నేషనల్ 7 రంగాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ప్రపంచ శాంతిని ప్రోత్సహించటం, వ్యాధుల నివారణ మరియు చికిత్స ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, తల్లులు మరియు పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, నీరు మరియు పారిశుద్ధ్యం, విద్య, ఆర్థికాభివృద్ధి, పర్యావరణ హితం కోసం ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగమవడం రోటరీ ప్రధాన లక్ష్యం. రోటరీ ఇంటర్నేషనల్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది పోలియో మహమ్మారి. ప్రపంచవ్యాప్తంగా పోలియో మహమ్మారిపై 1985 నుంచి పోరాటం చేస్తున్న రోటరీ ఇంటర్నేషనల్ ఐక్యరాజ్య సమితితో కలిసి అద్భుతమైన ఫలితాలను రాబట్టింది. ఆయా దేశాల ప్రభుత్వాలతో కలిసి పోలియో చుక్కలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసి రోటరీ ఇంటర్నేషనల్ 99% పోలియో రహిత సమాజాన్ని నెలకొల్పడంలో విశేష కృషి చేసింది. తన ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తూనే ఉంది. 100కు 100% పోలియోను నిర్మూలించడమే తమ లక్ష్యమంటున్నారు రోటరీ ఇంటర్నేషనల్ ప్రతినిధులు. ఆ యొక్క బంగారు చుక్కల్ని మేము తయారు చేసి మేము రికమెండ్ చేసేస్తూ ప్రభుత్వాల యొక్క సహకారంతో ప్రతి సంవత్సరం కూడా నేషనల్ ఇమ్యూనైజేషన్ అనేటువంటి కార్యక్రమం చేశాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక్క 2 దేశాలు తప్పితే మిగతా దేశాలు ఎక్కడా కూడా పోలియో అనేది ఎక్కడ కూడా లేదు. పోలియో నిర్మూలనే మా యొక్క ధ్యేయము. ఆ నిర్మూలన ధ్యేయాన్ని మేము మ్యాక్సిమం 99% మేము దగ్గరికి వచ్చేసాము. ఒక పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్లో తప్ప మిగతా ఎక్కడా కూడా పోలియో లేదు. అయినప్పటికీ ఇది ఒక డ్రెడ్ఫుల్ డిసీజ్ కాబట్టి ఆ వైరస్ మళ్ళీ వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా 1కి 2 సార్లు ఈ యొక్క ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ చిన్నపిల్లలకి ఈ బంగారు చుక్కలు పోలియో చుక్కలు వేస్తూ ఇప్పటికీ కూడా రాకుండా చేయడానికి మా యొక్క రోటరీ అంతర్జాతీయ సేవా సంస్థ వివిధ ప్రభుత్వాధినేతలతో కలిసి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్తో కలిసి ఈ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. మా పూర్తి కోరిక ఏమిటి అంటే రానున్న రోజుల్లో రానున్న సంవత్సరాల్లో పోలియోని నిర్మూలన అనేది మా యొక్క ధ్యేయం. ఇంకా ఇప్పటికి 99% 1% ఉన్నప్పటికీ కూడా ఆ 1% కూడా లేకుండా చేసేయటమే మా యొక్క ముఖ్య ఉద్దేశము. అందుచేత ద గ్రేట్ అచీవ్మెంట్ ఆఫ్ రోటరీ ఇంటర్నేషనల్ ఈజ్ ఎరాడికేషన్ ఆఫ్ పోలియో అని చెప్పని గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకు తెలుసా, మా యొక్క ఫ్యామిలీస్ కావచ్చు, రొటేరియన్స్ కావచ్చు, అందరి యొక్క సహకారంతో ఇది మా కార్యక్రమం అని చెప్పని చేయబట్టే ఈరోజు చేయబడి. మరి గవర్నమెంట్లు ఎన్నో రకాల గవర్నమెంట్లు ఉన్నాయి, కానీ రోటరీ సంస్థ ఒకటే కాబట్టి ఈ రోటరీ సంస్థ వీళ్ళందరినీ అనుసంధానం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. కాబట్టే ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా కూడా రోటరీకి ఇప్పటికీ ఒక అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం ఏమిటి అంటే పోలియో. రోటరీ ఈ పిన్ను రోటరీ ఎక్కడ కనిపిస్తే ఒక విధమైన మంచి భావన ఏర్పడుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. అంతేకాదు నిరక్షరాస్యత నిర్మూలనపై తమ మిషన్ కొనసాగుతుంది. 2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేస్తున్నామంటున్నారు. ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా అలాగే మారుతున్న పరిస్థితుల్లో మా యొక్క సేవా కార్యక్రమాల దృక్పథం కూడా మారాలి. పోలియో అనేది మేము ఒక అత్యద్భుతమైనటువంటి విజయవంతమైన కార్యక్రమం. మరి వాట్ నెక్స్ట్ అని చెప్పినప్పుడు ఈరోజు కూడా భారతదేశంలో 30% మంది నిరక్షరాస్యులు ఉన్నారు. సౌత్ ఏషియాలో కూడా ఇదే పరిస్థితి. ఆ తర్వాత నెక్స్ట్ 2027 సంవత్సరానికి మొత్తం 100కి 100% అక్షరాస్యులుగా చేయటమే మా యొక్క ధ్యేయము. దీని పని మీదనే ప్రభుత్వాలతో కలిసి మేము పనిచేస్తున్నాము.
ఇప్పటికే ఆ రిజల్ట్ చాలా కనిపిస్తుంది. బై 2027 సంవత్సరానికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా మా యొక్క రోటరీ అంతర్జాతీయ సంస్థ అలాగే రోటరీ ఇండియా కూడా ముందుకు వెళుతుంది అని చెప్పడంలో ఎటువంటిది మా సెకండ్ సక్సెస్ అవుతుందని చెప్పని. రోటరీ క్లబ్ అనేది రోటరీ కార్యకలాపాల యొక్క ప్రాథమిక యూనిట్ మరియు ప్రతి క్లబ్ దాని సొంత సభ్యత్వాన్ని నిర్ణయిస్తుంది. క్లబ్లు వాస్తవానికి నగరం, మున్సిపాలిటీ లేదా పట్టణానికి ఒక క్లబ్కు పరిమితం చేయబడ్డాయి. అయితే రోటరీ ఇంటర్నేషనల్ అవసరమైనప్పుడు అతిపెద్ద నగరాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అదనపు క్లబ్ల ఏర్పాటుకు ప్రోత్సహించింది. కొన్ని రోటరీ క్లబ్లు కలిపి ఒక రోటరీ డిస్ట్రిక్ట్గా ఏర్పడతాయి. రోటరీ డిస్ట్రిక్ట్కి అధిపతిగా గవర్నర్ను ఎన్నుకుంటారు. 1 సంవత్సరం కాలానికి దాని క్రియాశీల సభ్యులలో ఒకరిని అధ్యక్షుడిగా నియమిస్తారు. అతనే రోటరీ గవర్నర్గా పిలువబడతాడు. ₹1 జీతం తీసుకోకుండా సేవా దృక్పథంతోనే పనిచేస్తారు ఆయా గవర్నర్లు. సహజంగా ఒక వరల్డ్ ఆర్గనైజేషన్ అన్న తర్వాత ఇటువంటి పదవీ పంపకాలు అనేవి పదవులు లేకపోతే ఏమవుతుందంటే ఒక గవర్నమెంట్లో ఏవైతే ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మా రోటరీ ఇంటర్నేషనల్కి అధ్యక్షుడైనటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, గార్డన్ మెకన్లీ అని ఆయనకు సహాయపడడం కోసం చెప్పని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. అలాగే ఇంకొక సంస్థ అని చెప్పాను, రోటరీ ఫౌండేషన్ అని చెప్పని, దాన్ని చూడడం కోసం అని చెప్పి ట్రస్టీ చైర్ ఒక ఆయన ఉంటాడు, ఆయన సహాయపడడం కోసం ట్రస్టీస్ ఉంటారు కొంత. వాళ్ళ తర్వాత ఒక జోనల్స్ ఉంటారు, జోనల్కి ఒక డైరెక్టర్ ఉంటాడు, ఆ తర్వాత డిస్టిక్ ఉంటాడు, డిస్టిక్ ఒక గవర్నర్ ఉంటాడు, ఆ తర్వాత గవర్నర్ సహాయపడ. ఈ విధంగా గవర్నర్ నుంచి అలాగే డైరెక్టర్ నుంచి, జోనర్ నుంచి, అంతర్జాతీయ సేవా సంస్థ అధ్యక్షుడు దగ్గర నుంచి ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాస్ చేసుకుంటూ ఇమీడియట్గా మా యొక్క సేవా దృక్పథాన్ని, సేవా కార్యక్రమాల్ని విస్తృతపరచడమే చాలా ముఖ్యమైన ప్రదేశం. అందుచేత రోటరీ అంతర్జాతీయ సేవా సంస్థలో అనేక రకాల హోదాలు ఉంటాయి. కానీ ఏ హోదా అయినా కూడా ఊరిక అవి పాస్ చేయడం కోసం ఉపయోగపడేదని ఆ హోదాను ఉపయోగించుకొని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం మాత్రం లేనే లేదు. అందరూ కూడా సమానమే, అందరూ వీఆర్ ఆల్ రొటేరియన్స్. బట్ ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరగాలి అంటే హోదా అనేది కంపల్సరీ. కాబట్టి దానికి నేమ్ సేక్ మాత్రమే ఒక హోదా. ఈ రోటరీలో పనిచేసే వాళ్ళకి ఒక జీతం అంటూ ఏమీ ఉండదు. సుమారు 15 రోటరీ జిల్లాలు ఒక జోన్గా ఏర్పడతాయి. రోటరీ ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో సభ్యునిగా పనిచేస్తున్న ఒక జోన్ డైరెక్టర్ 2 జోన్లకు నాయకత్వం వహిస్తారు. జోన్ డైరెక్టర్ను జోన్లోని క్లబ్ల ద్వారా నామినేట్ చేస్తారు. వరుసగా 2 సంవత్సరాల కాలానికి వీరిని ఎన్నుకుంటారు. జోన్ డైరెక్టర్లంతా కలిసి రోటరీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, బోర్డు సభ్యులను ఎన్నుకుంటారు. RI పదవీకాలం 3 ఏళ్లుంటుంది. ఆంధ్రప్రదేశ్లో రోటరీ ఇంటర్నేషనల్ ఇప్పటి వరకు సుమారు 53.18 లక్షలతో రాష్ట్రం నలుమూలలా 7,366 ప్రాజెక్టులను చేపట్టింది. స్కూల్ ఎడ్యుకేషన్, హెల్త్, పర్యావరణం, పరిశుభ్రత వంటి అనేక ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యమైన రోటరీ ఈ ఒక్క ఏడాదే రోటరీ ఇంటర్నేషనల్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో 720 ప్రాజెక్టులను సుమారు 5,77 లక్షలతో చేపట్టింది. రోటరీ ఇంటర్నేషనల్ చేపట్టిన కార్యక్రమాలను కేవలం ప్రారంభించి వదిలేయదు. ప్రభుత్వాలకు అప్పగించేసి చేతులు దులుపుకోదు. నిరంతరం మానిటరింగ్ చేస్తుంది. అందుకోసం ఇందులో పనిచేసే రోటరాక్ట్, ఇంటరాక్ట్, రోటరీ కమ్యూనిటీ కార్ప్స్ చాలా కీలకం. అందుకే వీరి ప్రాధాన్యత రోటరీ క్లబ్లో ముఖ్యమైందంటున్నారు రోటరీ ప్రతినిధులు. రోటరీ ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఉదాహరణకు ఏదైనా గ్రామంలో RO ప్లాంట్ను ఏర్పాటు చేస్తే దాన్ని ఆ గ్రామానికి అప్పగించి వదిలేయకుండా రోటరీ ఇంటరాక్ట్ కమ్యూనిటీ కార్ప్స్ మానిటరింగ్ చేయనున్నాయి. రోటరాక్టు, ఇంటరాక్టు, అలాగే RCC రోటరీ కమ్యూనిటీ కార్ప్స్ అని చెప్పని ఉంటాయి. ఈ 3 విభాగాల్లో ఉన్నటువంటి ప్రజలకి సేవా తత్పరత చాలా ముఖ్యము. అందుచేత RCC అంటే ఎందుకు అని చెప్పని మీరు అంటారు. మేము చేసేటువంటి ఒక RO ప్లాంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఒక గ్రామంలో ఏర్పాటు చేయగలిగితే మేము చేసి యువతలకు వచ్చిన తర్వాత ఓనర్షిప్ గోస్ టు ద పంచాయత్ పీపుల్, బట్ అవర్ పీపుల్ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ దట్ వన్. మేము చేసినటువంటి ఆ యొక్క సేవా కార్యక్రమం 10 కాలాల పాటు ఉండేది కాబట్టి సజావుగా జరగాలి అంటే ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీని RCC అని చెప్పంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా సరిగ్గా జరిగే విధంగా చూడడం అనేది మా యొక్క బాధ్యత. రోటరీ ప్రపంచవ్యాప్తంగా ఏ కార్యక్రమం చేపట్టినా గ్రాండ్ లెవెల్లో చేస్తుంది. వికలాంగులకు సైకిళ్లు పంపిణీ చేసినా, స్కూళ్లకు ఫర్నిచర్ అందించినా పెద్ద ఎత్తున ఖరీదైన నాణ్యమైన వాటినే పంపిణీ చేస్తారు. ది బెస్ట్ క్వాలిటీ విత్ బెస్ట్ సర్వీస్ అన్నట్టు వీరి సేవా కార్యక్రమాలుంటాయి. అయితే రోటరీ ఇంటర్నేషనల్ ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే ప్రశ్నలు అందరిలోనూ తలెత్తడం సహజమే.
అయితే రోటరీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1.4 మిలియన్ సభ్యులు వారి వారి స్థాయిలను బట్టి కంట్రిబ్యూట్ చేస్తుంటారు. 10,000 నుంచి లక్షల్లో డొనేషన్స్ ఇస్తుంటారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మిలియనీర్లు, బిలియనీర్లు, కార్పొరేట్ సంస్థలు తాము సంపాదించిన దానిలో సేవా కార్యక్రమాలకు ఫండింగ్ ఇస్తుంటాయి. వారెన్ బఫెట్, బిల్ గేట్స్ వంటి వారు వేల కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు రోటరీ ఇంటర్నేషనల్నే ఎన్నుకుంటారు. గ్లోబల్ గ్రాంట్స్ ద్వారా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో వివిధ కార్యక్రమాలు చేస్తుంది రోటరీ ఇంటర్నేషనల్. ఈ రోటరీ ఫౌండేషన్ అనేది ఒక సేవా సంస్థ, అంటే ఫండింగ్ ఏర్పాటు చేసుకోవడం అని చెప్పినది. ఇప్పుడు మాకు రోటరీలో ఉన్నటువంటి 1,40,000 అంటే 1.4 మిలియన్ సభ్యులైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క మనసుని బట్టి అనేక విధాలుగా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళే కాకుండా ఇంకా బయట ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు, కోటీశ్వర్లు, 100 కోట్లు, 1000 కోట్లు ఉన్నటువంటి బిల్ గేట్స్ కావచ్చు, వారెన్ బఫెట్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా అనేక రకాలుగా మార్జిన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఎవరు ఖర్చు పెడతారు వీళ్ళు డబ్బులు అని చెప్పని అన్నప్పుడు రోటరీకి వాళ్ళకి గుర్తొచ్చి మేము 4,000 కోట్లు ఇస్తాం, 5,000 కోట్లు ఇస్తాం, వీటిని జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, ఈ ఫీల్డ్లో ఇది ఖర్చు పెట్టండి అని చెప్పని మమ్మల్ని అడిగినప్పుడు మా రోటరీ సంస్థ అంటే రోటరీ ఫౌండేషన్ అనేది ఈ విధంగా గ్లోబల్ గ్రాంట్స్ అనేటువంటి పద్ధతిలో ఆఫ్రికాలో కావచ్చు, ఆసియాలో కావచ్చు, ఇంకా అనేక రకాల ఖండాల్లో అనేక రకాల కార్యక్రమాలు విజయవంతంగా చేస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు కావచ్చు, అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా వాళ్ళ యొక్క లాభాల్లో, వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తున్నారు. కారణం ఏమిటి అంటే వీఆర్ జెన్యూన్ పీపుల్, వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ మార్జిన్, వీఆర్ జస్ట్ డూయింగ్ అవర్ సర్వీసెస్. ద సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ ఈజ్ అవర్ మోటో ఆఫ్ రోటరీ ఇంటర్నేషనల్. మానవ సేవే మాధవ సేవ అన్నట్టు ప్రపంచ మానవాళి సేవలో తరిస్తున్న రోటరీ ఇంటర్నేషనల్ సంస్థలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ భాగస్వాములైతే సమాజ అభ్యున్నతికి మరింత మేలు చేసిన వాళ్ళమవుతాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.